కృష్ణం వందే విశ్వగురుం. పిరమిడ్ ధ్యాన మిత్రులందరికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ జన్మదిన సత్యకాంక్షలు. శ్రీకృష్ణ పరమాత్మని జన్మదినం చేసుకోవడం అత్యంత ఆనందదాయకం. పరిపూర్ణమైన అవతారం శ్రీకృష్ణుడి. మిగిలిన అవతారాన్ని ఒకానొక ఉద్దేశంతో సంభవిస్తే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారం అనేక అంశములతో కూడుకున్నది. కేవలం ఒక్క ఉద్దేశంతో మన అవతారం దాల్చలేదు. అనేక అంశాలు ఉన్నాయి. ఆయన జీవితంలో మొత్తం మీద సంహరించింది 4-5 మందిని మాత్రమే ఆయన సంహరించింది. అనేక యుద్ధాలు చేశాడు. చాలా మటుకు తన మీద దాడి చేస్తుంటే తాను పక్కకు తప్పుకున్నాడు. అంటే పిరికివాడుగా కాదు, అనవసరంగా జనక్షయం అవుతుంది, సైనికులు చనిపోతారు. జరాసంధుడు ఎన్ని సార్లు యుద్ధానికి ప్రకటించినాడు, ప్రతిసారి కృష్ణ పరమాత్మ విజయం సాధించినాడు. అలాగా కాలయముని సంహరించడానికి యుక్తిని చూపించాడు. కాలనేమి, నాట్ కాలయమి, కాలనేమి. కాలనేమి అనేది అక్కడ ఒక రాక్షసుడు విపరీతంగా బాధిస్తూ ఉంటే ఆయన సంహరించే శక్తి ఈయన కూడా లేదు. అలాంటి వరం పొందినాడు వాడు. మరి అటువంటి వాడిని సంబంధించాలంటే ఇక్కడ శక్తి కాదు, యుక్తి. దాన్ని పారిపుత్రాన్ని నటించి ఒక గుహలో 100,000 సంవత్సరాల నుంచి ధ్యానంలో ఉన్నటువంటి ఒక మహర్షి అని ముచికుందుడు అంటారు. ఆయన నిద్రపోతుంటాడు. ఆ గుహలోకి వెళ్ళి శ్రీకృష్ణుల వారు అంతర్ధానం అవుతారు. రాక్షసుడు కృష్ణుని వెంబడించి వస్తాడు. నువ్వు పిరికివాడి, పారిపోతున్నావు, నన్ను చూసి నువ్వు పారిపోతున్నావు అని చెప్పేసి గుహలోకి వస్తే నిద్రపోతున్న వ్యక్తి ఉంటాడు. నువ్వు నిద్ర నటిస్తున్నావు నువ్వు చెప్పేసి కాలుతో కొడతాడు. తనకి నిద్రాభంగమైందని చెప్పేసి ఆయన చూపుతోనే, అంటే ముచ్చుకుందిని చూపుతోనే కాల ఎవరు లేదా కాలనేమి భస్మం అయిపోతారు. ఇలాగా తన జీవితంలో అత్యంత జ్ఞానమే కాదు, యుక్తిని ప్రదర్శించినాడు. ఏమిటి అంటే అనువుగాని చోట అధికులమని రాదు. అదే ఆయన నేర్పించిన పాఠం. ఎంత పెద్ద మహాభారతం కూడా అద్దం ముందు ఏమవుతుంది, కొంచెం అయిపోతుంది. మహాభారతాన్ని కూడా మనం అద్దం ముందు పెడితే చిన్నగా కనబడుతుంది. అలాగా నీలోని శత్రువులు కాదు, బయట శత్రువుని కూడా ఎలా తప్పించుకోవాలి, అవసరమైనప్పుడు ఎలా ఏ యుక్తిని ప్రదర్శించాలి, ఇలాగా ఎన్నో మనకు చూపించిన వ్యక్తి. మరి జ్ఞానం ఇవ్వాల్సి వచ్చినప్పుడు అత్యంత అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని ఇచ్చారు. తన కోసం కాకుండా కేవలం
తాను మాట ఇచ్చిన పాండవుల కోసము తాను రథసారథి అయ్యాడు. యుద్ధం చేయకపోయినా ఆయనకు అనేక గాయాలు అవుతాయి. మహాభారత యుద్ధంలో తాను యుద్ధం చేయడు, కానీ అనేక గాయాలు అవుతాయి. ఎవరైనా సరే యుద్ధం చేస్తుంటే అవుతాయి, ఆయన యుద్ధం చేయకపోయినా ఆయన గాయాలు అవుతాయి. ఎవరి కోసం అంటే తన ఆత్మీయుల కోసం. ఎవరైతే శ్రీకృష్ణుల వారిని విశ్వసిస్తారో, సంపూర్ణంగా నమ్ముతారో, వారికి ఆయన ఎప్పుడూ నేను రక్షణగా ఉంటాను, భౌతికంగా ఆధ్యాత్మికంగా రెండు విధాలుగా రక్షణగా ఉంటానని చెప్పాడు. శత్రువులు వేసిన ఎన్నో దివ్యాస్త్రాల యొక్క ధాటికి అర్జునుడు తట్టుకొని ఉన్నాడు అంటే కేవలం అక్కడ రథసారథి. అది అర్జునుని యొక్క సామర్థ్యం కాదు. భీష్మాచార్యుల వారు వేస్తారు దివ్యాస్త్రాలు, కర్ణుడు వేస్తాడు, అశ్వత్థామ వేస్తాడు, ఒకరేమిటి ఎన్నో దివ్యాస్త్రాలు అర్జునుని ముందు నిర్వీర్యమైపోతాయి. అంటే అవి అర్జునుడు చేయలేదు, అక్కడ కూర్చుని దేవుడు ఉంటే శ్రీకృష్ణుల వారు కూర్చున్నారు. వాటినన్నింటినీ ఆయన తనలో నిర్వీర్యం చేసుకుంటున్నాడు. తను తీసేసుకొని వాటిని భస్మం చేస్తున్నాడు, తనలో ఐక్యం చేసుకుంటున్నాడు. అర్జునుడు ఏమనుకున్నాడు? ఇదంతా నా ప్రతాపమే అనుకున్నాడు. కేవలం అర్జునుడు శత్రువులు వేసే బాణానికి ప్రతిగా తన ఉండే బాణం వేస్తాడంతే. అర్జునుడు వేసిన బాణము శత్రువులు వేసిన బాణాన్ని వివీర్యం చేసింది అయితే అది అర్జునుడి శక్తి కాదు, కూర్చున్న రథసారథి. ఏం చెప్పాడు? నువ్వు రథికుడుగా ఉండు, నేను సారథిగా ఉంటాను. రథికుడుగా నువ్వు చేయవలసిన పని నువ్వు చేయి, సారథిగా నేను చేయవలసిన పని నేను చేస్తాను. అర్జునుడు తాను రథికుడు, తాను యుద్ధం చేస్తున్నాను, నేను ఏమీ యుద్ధం చేయలేదు, చేయని చెప్పినాడు. కానీ తాను చేయకుండా పాండవుల్ని రక్షిస్తూ వచ్చాడు. అనేక దివ్యాస్త్రాలు, శత్రువులు వేసిన అనేక దివ్యాస్త్రాల నుంచి వీళ్ళు కాపాడుతూ వచ్చాడు. దానికి కారణం ఏమంటే కేవలం కృష్ణ పరమాత్మ మీద పాండవులకున్న విశ్వాసము, మరేమీ కాదు. ఆయన ఎవరు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడన్నీ. శ్రీకృష్ణుడు బంధువుగా ఉన్నాడు, మిత్రుడుగా ఉన్నాడు, గురువుగాను ఉన్నాడు. చూడండి, ఒకే వ్యక్తి బంధువు, మిత్రుడు, గురువు, అలాగే రక్షకుడు, ఇన్ని పాత్రలు పోషిస్తాడు శ్రీకృష్ణ వారు. తన జీవితం అంతా కష్టపడ్డాడు, ఆయనకి లేని సమస్య లేదు. చివరికి తన కడుపును పుట్టిన కొడుకు నుంచి కూడా ఆయన చాలా సమస్య పొందుతాడు. సాంబుడు ఎవరు కుమారుడు? జాంబవతి కుమారుడు. ఆ సాంబుడి వల్లనే యదువంశం నాశనం అయిపోతుంది. సాంబుడికి అన్ని రకాల అలవాట్లు ఉన్నాయి. తాను దుర్యోధని కుమార్తెను వివాహం చేసుకుంటాడు సాంబుడు. ఎంతమంది వారించిన యుద్ధం చేసి ఆమెని వివాహం చేసుకుంటాడు. కౌరవులు ఎంత దుర్మార్గులో చెప్తాడు శ్రీకృష్ణుల వారు. సాముడు చెప్తాడు, నీ కళ్ళెదురుగా చూసినావు, ఎంతటి ప్రమాదాలు తెచ్చిపెట్టారు, ఎన్ని సమస్యలు తెచ్చిపెట్టారు పాండవులకు. తెలిసి నువ్వు ఆ ఇంటి వాళ్ళు చేసుకుంటున్నావు. ఆ మంచిదే, బట్ మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెడతారేమో చెప్తాడు. వద్దని చెప్తాడు, కానీ వినడు, సరే చేసేసుకుంటాడు. కానీ చివరికి తన యదువంశ నాశనానికి కారణమైంది ఎవరంటే తన కొడుకే. ఒకనొక సమయంలో చూడండి, కృష్ణుల వారికి పరాయివాడు తనవాడు అన్న భేదం లేదని. ఒకనొక సమయంలో సాంబుని యొక్క అల్లరి ఎక్కువైపోతే, అంటే అతని యొక్క దుష్ట పనులు ఎక్కువైపోతే తన కొడుకుకే శాపం ఇస్తాడు.
ఏమిటి? కుష్టి వ్యాధిగ్రస్తులు కమ్మని. సాంబుడు కుష్టి వ్యాధిగ్రస్తులు అవుతాడు. ఎవరన్నా ఏ తండ్రి అయినా సరే పిల్లలు తల్లిదండ్రులు తిట్టవచ్చు, తండ్రిని ఇష్టాంతరం అనవచ్చు, కానీ తండ్రి మాత్రము పిల్లల్ని అలాగా ద్వేషించాడు. అలా చాపమివ్వడు. ఎక్కడన్నా వీళ్ళు వాడు బాగుండాలేదు. కానీ శ్రీకృష్ణుల వారు ఏం చెప్పాడు? వీడి వలన వంశానికే కాదు అందరికీ నష్టం జరుగుతోంది, ప్రమాదం జరుగుతోంది, కనుక నీవు కుష్టి వ్యాధిగ్రస్తులై బాధపడుతూ కాక ఆ క్షణం వచ్చేసరికి కుష్టి వ్యాధి సంభవిస్తుంది మహాభయంకరంగా. మరి దాన్ని ఎలా పోగొట్టుకోవాలి అని ఎంతో ప్రాధాన్యపడితే అప్పుడు సూర్యశక్తిని ఆరాధించుకోమని చెప్పాడు. సూర్యుని ఆరాధించమంటే మనలో ఉన్న గ్రహాలు 9 గ్రహాలు మనలోనే ఉన్నాయి. అది శ్రీకృష్ణుల వారు భవిష్యోత్తర పురాణంలో చెప్తాడు. మనలో ఉన్న ఆ సూర్యశక్తిని ఆవాహన చేసుకో నువ్వు, అప్పుడు కానీ నీకు తగ్గదు చెప్తాడు. తన కోసమే వాడు కృష్ణుల వారు చెప్పిన విధంగా తాను ధ్యానంలో ఉంటాడు. ఎన్నో నెలలు సంవత్సరాల పాటు అలాగా సూర్యశక్తి వలన తన యొక్క కుష్టి వ్యాధిని పోగొట్టుకుంటాడు సాంబుడు. అయినా బుద్ధిరాలు. అంటే ఎంతటి పరమాత్మైనా పరమాత్మని కడపనే పరమ దుర్మార్గుడు పుట్టాడు. కానీ తను చలించలేదు, ఏ రోజు బాధపడలేదు. తాను చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి సమస్యలే ఎదుర్కొన్నాడు. పుట్టిందే చెత్తాల్లో పుట్టాడు, జైల్లో పుట్టాడు. పుట్టిన వెంటనే తల్లిదండ్రులు దూరమైపోయారు. పాపం ఎవరో పరాయి మధ్యలో పెరిగాడు. తర్వాత పుట్టిన 11వ రోజు నుంచే ఆయన మీద హత్యా ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇలా ఒకటేమిటి అనేక సార్లు హత్యా ప్రయత్నాలు జరిగినాయి. మరి పెద్ద అయిన తర్వాత కనీసము 16 సంవత్సరాలు వచ్చేంత వరకు విద్య లేదు ఆయనకు. మనము ఇప్పుడు 2.5 సంవత్సరం దాటానే మనం ప్రీ స్కూల్కి వేస్తామంటాం, ప్లే స్కూల్కి వెళ్దాం అని పంపిస్తాం. కానీ ఆ మహానుభావుడికి 16 సంవత్సరాలు వచ్చేంత వరకు విద్య లేదు, ఏ దీనికి వెళ్ళలేదు. తర్వాత సాందీప మహర్షి అంటే ఇప్పుడు ఉజ్జయిని నగరంలో శ్రీకృష్ణుల వారు విద్యాభ్యాసం చేస్తాడు. సాందీపుని దగ్గరికి వెళ్ళి ఆ వయసులో. తర్వాత అదే వయసులోనే తన మేనమామ కంసుని సంహరిస్తాడు. విద్య నేర్చుకోవడం అనేది కేవలం ఒక విష మాత్రమే. జన్మతః ఆయనకు అన్ని రకాల విద్యలు వచ్చు, కాకపోతే ప్రదర్శించలేదు, శక్తిని ప్రదర్శించినాడు. అందువల్ల మనం ప్రతి ఒక్కరు కూడా శ్రీకృష్ణుల వారి యొక్క జీవితాన్ని మనము ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన మహాసత్పురుషుడు, రాజ్యానికి చక్రవర్తి, ఎంత విలాసంగా ఉన్నాడు అని మనం అనుకుంటాం. కానీ ఆయనకున్న సమస్యలు ఎవరికీ లేవు, మనం ఎవరు కూడా పొందిందాం. అన్ని సమస్యలు, ఎన్ని దాడులు ఆయన మీద, రాజ్యం మీద దాడులు. చివరికి బృందావనం మారుస్తాడు, బృందావనం నుంచి మళ్ళీ తను వెళ్తాడు, ద్వారక నిర్మించుకుంటాడు. తన కళ్ళెదిగే ద్వారక తను ఎంతో ఇష్టపడి మయుడిని పిలిపించి తాను నిర్మించుకున్న ఆ ద్వారకా నగరము సముద్రంలో మునిగిపోతూ ఉంటే చిద్విలాసంగా నవ్వుతూ ఉంటాడు. బలరాముడు అలాగే శ్రీకృష్ణుల వారి యొక్క భార్యలు మిగతా అందరూ వచ్చి కేవలం మీకు మాత్రమే చెందింది,
తన కళ్ళెదురుగా అన్నీ మునిగిపోతుంటే ఆయన నవ్వుతూ ఉన్నాడు. మనం ఉండగలమా? అలా ఉండలేదు. ఒక చిన్న వస్తువు మన ఇంటికి వెళ్ళిపోతే మనం ఎంత బాధపడతాం కాదు, ఓ అని అడిగేస్తాడు. ఏదైనా కొంచెం దొంగతనమైనా ఒక వస్తువు పోగొట్టుకున్నా మనం నవ్వుతూ ఉన్నామా? నవ్వమే. మరి అది ఎలా వచ్చింది? అందరి మహాసామ్రాజ్యం మునిగిపోతూ ఉంది అంటే ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది అని అందరికీ తెలియజెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే శ్రీకృష్ణుల వారు. ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. ఎన్ని సంకల్పాలు పెట్టినా చెప్తాడు, ఈ రోజు నుంచి 7 రోజుల తర్వాత ద్వారకా పట్టణం ఉండదు, అదే సముద్రంలో మునిగిపోతుంది చెప్తాడు. మరి 7 రోజుల్లో ప్రజలు కాపాడడానికి అవుతుందా, ఎలా రక్షించాలి అని బలరాముడు అన్నప్పుడు ఎవరికీ రక్షణ లేదు, అందరూ చావాల్సిందే అంటాడు. అందరూ చావాల్సిందే అన్నయ్య, నువ్వు చావాల్సిందే, నేను చావాల్సిందే అంటాడు. తనకు మృత్యు ఉందని చెప్తాడు. పలాని సమయంలో నాకు మృత్యు సంభవిస్తుంది, జర అని ఒక నిషాదుడు నన్ను సంహరిస్తాడు అని చెప్తాడు. నిషాదుడు అంటే పోయేవాడు, వేటగాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ? ఒక వేటగాడు ఎక్కడ? వేటగాడి బాణంకే కృష్ణ పరమాత్మ మండిస్తాడా? కానీ ముందే చెప్తాడు, ఫలానా సమయంలో నేను దేహం వదిలేస్తున్నాను. తాను జన్మదినము జరుపుకునేటప్పుడు, శ్రీకృష్ణుని యొక్క జన్మదినం ప్రతి సంవత్సరము జరుపుకునేటప్పుడు ఆయన ప్రతిసారి ఒక మాట చెప్పేవాడు. మహాభారతంలో ఆ వేదవ్యాసుల వారు రాశాడు. ఏమిటి అంటే, ఈ దేహం వదిలిపెట్టడానికి ఒక సంవత్సరం నేను ముందుకు వెళ్ళినాను అని అందరితో సంబరాలు చేసుకునేవాడు. అన్ని అందరితో సంబరాలు చేసుకునేవాడు, మిఠాయి పంచించేవాడు. మనం ఏం చేస్తున్నాము? ఒక సంవత్సరం పెరిగే కొద్దీ మనం మిఠాయి ఇచ్చుకుంటున్నాము, కానీ ఒక సంవత్సరము ముందుకు వెళ్తున్నాము. ఇప్పుడు ఈ దేహం వదిలిపెట్టడానికి ఒక 1 year ముందుకు వచ్చేస్తాను, అవునా? నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ 1 year ముందుకు వస్తాను. అంటే ఏంటి? పునర్జన్మ లేకుండా ఉండడానికి మనం ఎంత త్వరగా ముందుకు పోతున్నామో చూడండి. అది మనం అయ్యో వయసు అయిపోతుంది, ఆయుష్ అయిపోతుంది, నాకు మృత్యువు దగ్గరికి పోతున్నానే అనుకుంటే మృత్యువు రాకుండా ఉంటుందా? దేహానికి వస్తుంది. ఒక యోగి అంటే యోగ సాధన చేసే వ్యక్తి అసలు సరైన యోగమును సాధన చేసే వ్యక్తి తనకు సంవత్సరం పెరిగే కొద్దీ చాలా ఆనందపడతాడంట. ఏమిటి అంటే, తాను ముక్తి వైపు త్వరగా వెళ్ళిపోతున్నాను, ఈ దేహం నిలబెట్టడానికి నాకు సంవత్సరము కలిసి వచ్చింది సంతోషపడతాడు. చూడండి, మనమేం చేసుకుంటున్నాము? 60 దాటనే సత్య పూర్తి, 70 దాటనే మరొక పూర్తి, మరో 80 దాటనే ఇంకో పూర్తి అని చెప్పేసి ఎన్ని పూర్తిలు చేసుకున్నా సంపూర్తిగా ఉంటాము ఇక్కడ. చెప్పండి, అన్ని శాంతులు చేసుకుంటాము. 60 సంవత్సరాల శాంతి, 70 సంవత్సరాల శాంతి, 80 సంవత్సరాల శాంతి, ఎన్ని శాంతులు చేసుకున్నా చచ్చిపోకుండా ఉంటామా? ఒకసారి గమనించండి, అర్థం చేసుకోండి. ఇక్కడ చేసుకున్నా, ఎక్కడో పోయి చేసుకున్నా, ఏమండి, ఇక్కడ చేసుకున్నా ఎక్కడో పోయి చేసుకున్నా మనిషి మరణించకుండా ఉంటాడా? ఫస్ట్ ఈ మూర్ఖత్వాన్ని అనుకోండి. కృష్ణ పరమాత్మ అదే బోధించిండేది. తనకు జన్మదినం చేసే ప్రతిసారి కూడా ఆయనే చెప్పేవాడు, ఆహా ఈ రోజు ఎంత సుదినం అనుకునేవాడు. ఏం మనం చెప్పుకుంటున్నాం? రవిసారి జన్మదినము,
ఎంత సుధనముని. అవును సుధనమే. ఏంటి అంటే త్వరగా దేహం పెట్టడానికి ఒక 1 year ముందుకు పెట్టేశారు. ఇలా ముందుకు పోతున్నాం. అయ్యో నేను వదిలిపెట్టకూడదు అని చెప్పేసి ఏదో మార్కండేయుడు శివుని దగ్గర పోరాడి తను చిరంజీవి అని చెప్పేసి మనం ఎక్కడో పోయి అది చేసుకుంటే వస్తుందా? మార్కండేయుని శక్తి మనలో ఉండాలి. అక్కడ పోయి శాంతి చేసుకున్నా ఆ శాంతి పోదు. అదైతే ఊరు మర్చిపోయాను. తిడుకడియుడు పోయి చేసినంత మాత్రం అది అందరికీ విధంగా పిచ్చి పట్టేసింది అనమాట. ముఖ్యంగా మన హిందూ పనులు ఎక్కువ మంది పోతున్నారు. ఒకరి నుంచి ఒక దాటి పోతున్నారు. ఈవెన్ మా వాళ్ళు పోతున్నారు, అందరూ పోతున్నారు. దీనివల్ల ఏమైందంటే అక్కడ వాళ్ళు లక్షాధికారి పోలీసులు అయిపోతున్నాడు బ్రహ్మాండంగా. అలాగే మనం ఆయుష్ పెరుగుకోకుండా పెరుగుతుంది. కనుక 1 సంవత్సరం ముందుకు పోతున్నాము అంటే మనం పండగ చేసుకోవాలి. ఏడ్చరాదు. 70 ఏళ్ళు వచ్చినాయి, హ్యాపీగా ఉన్నాం, ఆరోగ్యం బాగుంది. ఇది కృష్ణ పరమాత్మ నుంచి మేము నేర్చుకోవాల్సింది. నాకు 1 సంవత్సరం ముందుకు వెళ్తున్నాను ఈ అవతారం దాచడానికి. అలాగా నాకు 65 నుండి 60 ఏళ్ళకి పడుతున్నాను. ఆహా ఎంత హాయిగా ఉంటుందో. మొదనే నేను చెప్పేశాను అందరికీ, గుర్తుందా? నా పౌరులు చెప్పాను నీకు, గుర్తుంటుంది నీకు అందరికీ. పండగ చేసుకోవాలి. ఎప్పుడైతే దేహం, ఇప్పుడు నేను ఎప్పుడైనా దేహం కాలుస్తాను, ఆ రోజు ఏడకండి, స్వీట్లు పంచండి, గట్టి క్లాసుకోండి. ఏమేనా వస్తుంది, ఏడవకండి, హ్యాపీగా క్లాప్స్ ఇవ్వండి. బా మా సార్ మాకన్నా అందరికన్నా ముందు బుద్ధలోకి వెళ్ళిపోయాడు, అక్కడికి వెళ్ళి మళ్ళీ లాక్కుంటాడు అని నమ్మకం ఉండాలి. అక్కడికి వెళ్ళి మనకు కూడా సీట్ రిజర్వ్, ఒకవేళ నేనే ముందుకు పోయి అనుకోండి మీకు సీట్ రిజర్వ్ చేసి పెట్టేస్తాను. మీ అందరికీ బస్సులు వేస్తాను, సీట్ వేస్తానే. అయ్యి లేదు, మా వాళ్ళు వస్తారు, హిందూపురము జాన బృందావనం వాళ్ళు వస్తారు. ముఖ్యంగా మనం బృందావనం చేపెట్టుకున్నాము శ్రీకృష్ణుల వారికి, కనుక మా వాళ్ళందరూ వస్తారని చెప్పేసి సీట్ రిజర్వ్ చేస్తాను. ఒకవేళ మీరే పోయారు ముందే రాకన్నా నాకు సీట్ రిజర్వ్ చేయండి. మా సార్ వస్తాడని చెప్పేసి, మా మాస్టర్ గారు వస్తారు అని చెప్పేసి, అవునా? ఎవరికి ఎవరు సీట్ రిజర్వ్ చేయలేము, ఎవరికి వాడు మనము సీట్ రిజర్వ్ చేసుకోవాలి. ఇది కృష్ణ పరమాత్మ చేయబోతుంది. ఎవరికి వాళ్ళు సాధన చేసుకొని ఊర్ధ్వలోకంలో మన యొక్క స్థానాన్ని మనం బదిలపరచుకోవాలి. మనకంటూ ఒక స్థానం ఉంది, ఏదో లోకంలో స్థానం ఉంటుంది. ఏ లోకంలో స్థానం సంపాదించుకోవాలన్నది ఇక్కడ మనం చేసే చర్యలను బట్టి ఉంటుందన్నమాట. జ్ఞాన సాధన చేస్తూ ఇలా అద్భుతమైన జ్ఞానం మనము సంబంధించిన పుస్తకాలు చదువుతూ ఉంటే, గ్రంథాలు చదువుతూ ఉంటే మనకి ఎంతటి హాయి వస్తుందో, ఎంత ఆనందం వస్తుంది. ఇంతే కదా, ఇందుకు మించి ఇంక వేరే ఉండదని మనం తెలుసుకుంటాం. మనకి ఏ సమస్య వచ్చినా ఎవరి దగ్గరికి పోతాము? స్వామి దగ్గరికి పోతాము. స్వామి నాకు మీరు భవిష్యత్తు పురాణం చదవండి, దాంట్లో శ్రీకృష్ణ పరమాత్మ బోధించినాడు, పండితుల చుట్టూ పురోహితుల చుట్టూ తిరగకండి చెప్పాడు స్పష్టంగా. ఇది ఎవరూ రాసింది కాదు, కృష్ణుని వెంటనే వచ్చినది. అది యథాతథంగా వేదవ్యాసుల వారు రాసిందండి. పండితులు పురోహితులు ఈ గ్రహాల చుట్టూ తిరగకండి, గ్రహాలు ఉన్నాయి, అవేవో మనకి హాని చేస్తున్నాయి, తిరగకండి. ఆ శాంతులు ఈ శాంతులు చేసి అశాంతి పొందకండి. ఎందుకంటే 9 గ్రహాలు మనలో ఉన్నాయి. మన మనసు చంద్రుడు, మన మనసు ఎవరు? చంద్రుడు. మనం జ్ఞాన సాధన చేసి పొందినటువంటి ఆ కాంతి సూర్యుడు. అంటే
మన ఆత్మశురుడు. మనలో ఉంటే కోపము, క్రోధము, కుజుడు. కోపం రావడం ఎవరున్నారు? సో కుజుడు అందరి నుంచి తెలిసి కూర్చున్నాడు. మన కోపము, క్రోధము ఎవరు ఉంటే కుజుడు. మన యొక్క విలాసాలు అంటే జలసా చేయడము, విలాసం పొందడము అది ఎవరుంటే శుక్రుడు. హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటారు కదా, ఈ ఎంజాయ్ కింద అధిపతి ఎవరుంటే శుక్రుడు. మన యొక్క ఆలస్యానికి, మన సోమరితనానికి, మన మజ్జుతనానికి ఎవరు ఉంటే శనిమాత్ముడు. అంటే ఎవరిలో మజ్జు ఉంటుందో, సోమరితనం ఉంటుందో, రేపు చేద్దాంలే, ఈరోజు పని రేపు చేద్దాంలే, మళ్ళీ చేద్దాంలే, అలాగే ఒక గ్రంథం చదవడానికి పోస్ట్పోన్ చేయడం కానీ, ధ్యానం చేయడానికి పోస్ట్పోన్ చేయడం కానీ, రేపటి చేద్దాం అబ్బాయి, ఈరోజు హాయి పడుకొని చేస్తాము, ఈరోజు పడుకునేస్తాము, రేపటి చేద్దాం, రేపు నుంచి కరెక్ట్ చేయాలమ్మా, ఏమైనా కానీ వదిలిపెట్టకూడదు అని ఇలా ప్రతిరోజు అనుకుంటూనే ఉంటారు. రేపు నుంచి చేయాలి, అలా రేపు 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 అయితే లాస్ట్కు రేపు అయితే లేకుండా అయిపోతుంది. ఇలాగా అలసత్వము, మందగుడితనము, బుద్ధిలేనితనము, నెమ్మదిగా అంటే పోస్ట్పోన్ చేసేతనము, సోమరితనము ఇవన్నీ మనలో ఉన్నాయంటే ఎవరంటే శనిమార్పుడు. అలాగే మనలో ఉన్న ఈర్ష్య, అసూయ ఈ రెండు రాహుకేతువులు. ఈ కృష్ణ పరమాత్మ బోధించినది నాకు నేనే కల్పించుకుని చెప్పేది కాదు. నీలో ఈర్ష్య, అసూయలో ఉన్నాయంటే మనలో ఈర్ష్య, అసూయలు ఉన్నాయి అంటే రాహుకేతులు పట్టి పీడిస్తున్నారు అని అంటారు. రాహుకేతులు ఎవరు పట్టుకుంటారు? పడితే చంద్రుడు పడతారు, లేకుంటే సూర్యుడు మిగతానే పట్టేది. మిగతా గ్రహాలు పడతాయా? గురువుని కానీ, తర్వాత బుధుడిని కానీ. మరి బుధుడు ఎవరు? మనలో ఉన్న ధన సంపాదన చేసే ఆ జ్ఞానం, అది బుధుడికి ప్రతీక. బృహస్పతి ఎవరు? మన బుద్ధి. మనలో ఉన్న అసలైన ఆత్మజ్ఞానం ఎవరు ఉంటే బృహస్పతి అంటే గురువు. ఇప్పుడు చెప్పండి, నవగ్రహాలు ఎక్కడున్నాయి? మనలో ఉన్నాయా, బయట ఉన్నాయా? అవి తిరుగుతూనే ఉంటాయి. నవగ్రహాలు తిరుగుతూనే ఉంటాయి, ఇది కూడా తిరుగుతూనే ఉంటాయి. మనం వెళ్ళిపోతున్నా ఎక్కడ వస్తాయి. మనం పడుకున్నా పడుకోవు. కనుక అన్ని 9 గ్రహాలు నీలోనే ఉన్నాయి. ఆగ్రహం అనే గ్రహాన్ని నిగ్రహించుకునే శక్తి నీలోనే ఉంటుంది. ఆగ్రహం అనే గ్రహాన్ని నిగ్రహించే శక్తి నీలోనే ఉంటుంది. ఈ అన్ని గ్రహాలు సూర్యుడు తిరిగి ఎనర్జీ సంపాదించాలి అంటే సూర్యునికి ప్రత్యేకమైనది ఆ సూర్యశక్తి ధ్యానం. హనుమంతుల వారు ఎవరి వద్ద విద్యను అభ్యసించినాడు? సూర్యుని నుంచి. హనుమంతుడు బుద్ధికి ప్రతీక. హనుమంతుడు బుద్ధికి ప్రతీక. సూర్యుడు అంటే మన ఆత్మ. తన యోగ సాధన చేసి తన ఆత్మ తన సందేశం ఇస్తూ ఉంటే ఆ సందేశాన్ని తను జ్ఞానంగా తీసుకున్నాడు. అంతేగాని సూర్యుడి వెంట తను పరిగెత్తలేదు. మన కథల్లో ఏముంది? సూర్యుడు ఉదయం తూర్పు నుంచి పశ్చిమం పోతూ ఉంటే ఆయనతో పాటు ఈయన వేగంగా వెళ్ళాడు. ఆయనకు వీపు చూపించి పోవడానికి వీలు లేదు, ఆయనకి ఎదురుగా ఉండేకి వీలు లేదు అని ఎన్నో కథలు ఉన్నాయి. అలా కాదు, సూర్యుడు ఎక్కడ కదలడు, సూర్యుడు ఒక పక్కనే ఉంటాడు. ఆయనకి 7 గుర్రాలు ఉన్నాయంటే ఆ కథ వేరే. 7 గుర్రాలకు 7 అర్థాలు ఉన్నాయి. 7 గుర్రాలకు 7 అర్థాలు ఉన్నాయి. కనుక సూర్యుడు తిరగడం లేదు, మిగతానే తిరుగుతాయి. ఆత్మ తిరగదు, అక్కడే ఉంటుంది. ఆత్మ చుట్టూ ఇవి తిరుగుతూ ఉంటాయి. ఏవి? మనలో ఉన్న విలాసము, మనలో ఉన్న ధనకాంక్ష. ధనకాంక్ష ఉందంటే బుద్ధుడు బాగా ఉన్నాడు అర్థం.
కోపం ఎక్కువ ఉంది అంటే వాడికి కుజ ప్రభావం ఎక్కువ ఉంది అని అర్థం. ఖచ్చితంగా కుజుడు వాడిని పరిపాలిస్తున్నాడు అర్థం. విలాసాల వైపు పోతున్నాడు, కాపు ఎక్కువ విలాసాల వైపు పోతున్నాడు అంటే శుక్రుడు ఎక్కువ ప్రభావం ఎక్కువ ఉంది అని అర్థం. శుక్రుడి ప్రభావం ఎక్కువ ఉంది. ఈర్ష్యా ద్వేషాల వైపు చూస్తున్నాడు అంటే రాహుకేతులు పట్టి పీడిస్తున్నారు. ఇవన్నీ కృష్ణ పరమాత్మ బోధించినవి మనం తెలుసుకోవట్లేదు. తెలుసుకోకుండా మనం ఏం చేస్తున్నామంటే బాహ్యంగానే చేస్తున్నాం, ఎన్నో బాహ్యమైన పనులు చేస్తున్నాం. మనం బందీ అయిపోయినాం. గుర్తుపెట్టుకోండి, మనం అన్నిటికీ బందీ అయిపోయినాం. ధనానికి బందీ అయిపోయినాం, కామానికి బందీ అయిపోయినాం, మోహానికి బందీ అయిపోయినాం, అందరికీ బందీ, చివరికి ఆధ్యాత్మిక బందీ కూడా అయ్యాం. అదేంటి? దైవాన్ని పూజించడం బందీ అవుతుందా? అసలైన ఆధ్యాత్మిక సంఖ్యల నుంచి అందరికీ స్వేచ్ఛ ఇవ్వడానికి వచ్చిన అవతారమే పరిపూర్ణ అవతారం, శ్రీకృష్ణ అవతారం. మనం ఆధ్యాత్మిక బందీలు అయిపోయినాం. ఎలాగంటే గురువారం ఒక దైవము, శుక్రవారం ఒక దైవము, బుధవారం ఒక దైవము, సోమవారం ఒక దైవము, ఇలాగ శనివారం ఒక దైవము, ఇలా అనేక రకాల నానాభావ మనోయస్య. అలా కాకుండా ఇవి నేను చేయకపోతే నాకేమవుతుందో కృష్ణ పరమాత్మ పదే 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 బోధించినాడు. ఏం చెప్పాడు? అగ్నిదేవో ద్విజాతీనాం అంటే ద్విజులకు, బ్రాహ్మణులకు అగ్నియే దేవుడు. అంటే ప్రతి కార్యానికి వాళ్ళు హోమం చేస్తుంటారు కనుక వాళ్ళకు అగ్నియే దేవుడు. మరి మునులకు వాళ్ళ హృదయమే దైవము. మునినాం హృదయం దైవతం అని చెప్పాడు. మునినాం హృదయ దైవతం. మునులకు వాళ్ళ హృదయంలోనే దేవుడు గారిని వాళ్ళు సాధన చేస్తూ ఉంటారు. ప్రతిమ అల్పబుద్ధినాం, ఇది కృష్ణ పరమాత్మ బోధించేది. ప్రతిమ అల్పబుద్ధినాం సర్వత్ర సమదర్శన. ప్రతిమ అల్పబుద్ధినాం అంటే అల్పజ్ఞులు. కరెక్ట్గా చెప్పిన మాట కృష్ణ పరమాత్మ సరైన బోధించింది ఏంటి అంటే, అంటే యాజ్ చెప్తాను నీకు. అల్పబుద్ధినాం అంటే స్వల్ప బుద్ధి కాదు. అల్పబుద్ధినాం అంటే అజ్ఞానులు, మూర్ఖులు. ఎక్కడ దైవాన్ని వెతుకుతారు అంటే శిలాప్రతిమల్లో వెతుకుతారు. శిలాప్రతిమల్లోనే దైవం ఉంది అనుకొని అన్ని శిలల వైపు వెతుకుంటారు. శిలాప్రతిమ అల్పబుద్ధినాం సర్వత్ర సమదర్శన అంటే యోగులకు ఎక్కడుంటాడు దేవుడు అంటే విశ్వమంతా ఉంటాడు. యోగులకు దేవుడు విశ్వమంతా ఉంటాడు. సర్వత్ర సమదర్శన. సమదర్శన అంటే నీ సమత్వంతో ఉన్నవాడు. ఎవరైతే సమత్వ బుద్ధి ఉంటుందో, సమత్వం యోగ బుద్ధితే అన్ని విషయాల పట్ల సమత్వం. కృష్ణుడు చూపించేంత సమత్వం ఎక్కడ ఎవరు చూపించలేదు. చివరికి ధర్మరాజు కూడా చూపించలేదు. అందుకే కృష్ణ పరమాత్మ పరిపూర్ణమైన అవతారం అని చెప్పేది. సర్వత్ర సమదర్శన. సమత్వం చూపించే వాడికి దైవము ఎక్కడ చూస్తే అక్కడ కనబడతాడు. మరి ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి. శిలాప్రతిమ అల్పబుద్ధినా. ఎవరైతే శిలాప్రతిమలోనే దేవుడు ఉన్నాడని చెప్పి దైవం చేస్తూ ఉంటాడో వాడు ఆధ్యాత్మిక బందీ. ఆ సంఖ్యలని నేను వదిలించను, వాడికి వాడే వదిలించుకోవాలి అని చెప్తాడు. మమ్మల్ని మనం బంధించుకున్నాము. శిలాప్రతిమను పూజించకుండా ఉండగలమా మనము? ఆ ధైర్యం ఉండే నీకు? విగ్రహాలని పూజించుకోకుండా ఉండగలరా? చెప్పండి. అంటే ఆధ్యాత్మిక బాలికలు అయిపోయారు. మనమంతా ఆధ్యాత్మిక బాలికలు.
ఈ ఆధ్యాత్మిక బాధ్యత ఎంతవరకు తీసుకుంటుందంటే చివరికి సమాధుల వైపు కూడా తీసుకెళ్తుంది. సమాధుల వైపు కూడా తీసుకెళ్తుంది. సమాధుల చుట్టూ తిరిగితే ఏం ఉపయోగం లేదు. సమాధానాల చుట్టూ తిరగమన్నాడు ప్రతినిధి గారు. సమాధానం చుట్టూ తిరగకండి, సమాధానం చుట్టూ తిరగండి, సమాధానాల చుట్టూ తిరగండి. సమాధానం అంటే ఎక్కడైతే ఆత్మ బోధ జరుగుతుంటుందో, ఎక్కడ ఆత్మ విజ్ఞాన జరుగుతుంటుందో అక్కడికి వెళ్ళండి, అక్కడ సందేహం తీర్చుకోండి. అప్పుడే మీకు జ్ఞానం వస్తుంది. సమాధి చుట్టూ తిరిగితే లాభం లేదు. మరి ఏ పత్రిసారైతే సమాధి చుట్టూ తిరగకండి అని చెప్పారో అదే పత్రిసారు సమాధి చుట్టూ తిరుగుతున్నారు. అవునా? అదే పత్రిసారు సమాధి చుట్టూ అదో పెద్దగా చేసి బ్రహ్మాండంగా శక్తి స్థలం. సమాధుల్లో శక్తి ఉండదు. నేను ధైర్యంగా చెప్తాను, సమాధుల్లో శక్తి లేదు. ఎక్కడ ఉంటుంది అంటే సజీవంగా ఎవరైతే యోగ ముద్రలో కూర్చొని ఉంటారో దాన్ని బృందావనం అంటారు. అక్కడ శక్తి ఉంటుంది. దేహంలో నుంచి ప్రాణం పోయిన తర్వాత ఈ మృత కళేబరాన్ని కరణం చేస్తే అక్కడ ఏముండదు, అక్కడ శక్తి ఉండదు, అస్థికలు తప్ప అస్తిత్వం ఉండదు. ఈ మృత కళేబరాన్ని ఒక భూమిలో పాతి పెడితే దాని ఓ దేవాలయంలో చూసుకుంటే అక్కడ ఏముంటుంది, అస్తిత్వం ఉండదు, అస్థికలు తప్ప. ఎవరి సమాధిని తవ్వినా అక్కడ ఏం దొరుకుతుంది, అస్థిపంజరమే దొరుకుతుంది. అందుకే ప్రాచీన కాలంలో ఇలాగా సమాధుల చుట్టూ తిరుగుతారు, సమాధులే మా గొప్పవాళ్ళు, సమాధులే దేవుళ్ళు అనుకుని తిరుగుతారని చెప్పేసి అప్పుడు ప్రతి ఒక్కరిని కూడా దహనం చేసేవాళ్ళు. ఖననం చేసేవాళ్ళు కాదు, దహనం చేసేవాళ్ళు. అంటే ఇంకా అమృతకాలంలోనే ఉండరాదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి పిచ్చి పట్టుకుంది. మీరు షిరిడీకి వెళ్ళి బాబా సమాధి తిరిగినా కూడా శక్తి లేదు. అది కూడా ఆయన కూడా దేహం చాలించినాడు. చచ్చిపోయిన తర్వాతనే, మన మాట చెప్పాలంటే చచ్చిపోయిన తర్వాతనే కూర్చున్నారు. అక్కడ అస్థిపంజరం తప్ప ఏమి ఉండదు. వెళ్ళేవాడు బాబా అవుతాడు. పత్రిసారి ముట్టుకున్నాడు. ప్రతి గుడికి ఎవరు ఏ గుడికి వెళ్తాడు, రాముడి గుడికి పోతే పోయేవాడు రాముడు, అమ్మవారి గుడికి పోతే పోయేవాడు అమ్మవారు, వెంకటేశ్వర గుడికి పోతే వెళ్ళేవాడు వెంకటేశ్వర స్వామి. అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఇప్పటికీ సజీవంగా తిరుమల కొండల్లో తిరుగుతూనే ఉన్నాడు. ఆయన లేడు చెప్పడానికి లేదు, ఉన్నాడు. తన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరిని తన మారిగా కమ్మని చెప్తున్నాడు. ఏమిటి దీని అర్థం? అవునా? ఇట్లే ఉండేది. ఏమి దీని అర్థం ఏంటి? ఎందుకు ఆయన ఇట్లా పెట్టుకున్నాడు అది మనకు తెలియదు. దానికో ఆ యోగపరమైన అర్థం మనకు తెలియదు, వివరించేవాళ్ళు లేరు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి, సమాధానం చుట్టూ తిరిగితే ఉపయోగం లేదు. దానికి ఏ పేరు పెట్టుకున్నా కూడా వారి శక్తి ఉంటుంది, గురువు యొక్క శక్తి ఉంటుంది. గురువు మరణించినా కూడా గురువు శక్తి ఉంటుంది, అది మనలో ఉంటుంది. బాబా దేహం సాధించిన బాబా శక్తి ఉంది, ఆయన సాధన చేశారు. మరి ఆయనకు ఈయనే ఇచ్చిండేది క్రియాయోగ విద్య. షిరిడి సాయిబాబాకు విద్య నేర్పించింది ఎవరు అంటే లాహరి మాస్టర్ గారు. తన పేరును గుప్తంగా పెట్టాడు, తన పేరు ఆయన బయట చెప్పలేదు. కనుక ఈరోజు వాస్తవం తెలుసుకోండి. మరొకసారి చెప్తాను, మీరు చెప్పండి, మీతో పలికిస్తాను. అగ్నిదేవో ద్విజాతీనాం మునినాం కురిదైవతం శిలాప్రతిమ అల్పబుద్ధీనాం సర్వత్ర సమదర్శన.
ఏమి ఇక చిలకపల్లి బాగా పలికినాను. ఇవో పెద్ద చిలక చెప్పింది, మిగతా చిలకలనే చెప్పినాయి. మరి ఇంటికి పోతేనే మన మామూలే, చాలా మామూలే. కృష్ణ పరమాత్మ బోధించిన జ్ఞాన విద్యను సాధన చేసేంత వరకు ఆధ్యాత్మిక బందీ నుంచి మీరు బయటపడరు. మనం బందీలు అయిపోయినాం. జన్మ జన్మలుగా దేవుడు అనే పేరుతో మనల్ని మనం బంధించుకున్నాం. ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు, ఆ విగ్రహంలో ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు చేస్తున్నాడు. ఎప్పుడు సర్వత్రా సమదర్శనగా నీకులో సమత్వం ఉంది అంటే సర్వత్రా దేవుడు ఉంటాడు, విగ్రహాల్లో కూడా దేవుడు ఉంటాడు. నీకు వస్తాడు. ప్రహ్లాదుడు వచ్చిందా? ప్రహ్లాదుడు తల్లి ఏం చెప్తాడు? నీ దేవుడు ఈ స్తంభంలో ఉన్నాడంటే ఎదురులేడు, వచ్చినాడు. ఎందుకంటే ప్రహ్లాదుడికి ఏ గుణం ఉంది? సర్వత్రా సమదర్శన, ఆయనకి సమత్వం ఉంది. రాయి అయినా ఉంటే, మట్టి అయినా ఉంటే, బంగారు అయినా ఉంటే, వజ్రమైనా ఉంటే, తేడా ఏమీ లేదు. ఎప్పుడు భేదం చూడదు. మనం అన్ని చోట్ల భేదం చూపిస్తాం. ఒకటేమిటిది, ఉదయం లేచిన వరకు పడుకునేంత వరకు మనం అన్ని భేదాలు చూపిస్తున్నాము. మరి ఇన్ని భేదాలు చూపిస్తున్నప్పుడు సమదర్శనం మనం ఎలా అవుతాము? ఆ కృష్ణుని ఎప్పుడు చేరుకుంటాము? ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి, శ్లోకాలని బాగానే ఉంటాయి. బట్ ఆచరించడానికి చాలా చాలా ప్రయత్నం చేయాలి అని ఎన్నిసార్లు చెప్పారు. దైవాన్ని తెలుసుకోవాలి అంటే ఆ ఆధ్యాత్మిక బందీ నుంచి బయటపడు. ఇదే మాట అన్నాడు. సంఖ్యలు వేసుకున్నారు, ఎవరికి వాళ్ళు నన్ను చేరుకోవాలంటే మిమ్మల్ని మీరు బంధించుకున్నారు. ఉద్ధవుడు అడుగుతాడు చివరిలో, ఎలా స్వామి ఇంతటి శక్తిని, ఇంతటి జ్ఞానాన్ని పొందాలి, మిమ్మల్ని తెలుసుకోవాలి, ఏం చేయాలి అంటే మీరు వేసుకున్న సంఖ్యలను మీరు తెచ్చుకోండి అన్నాడు. ఇనుప సంఖ్యలు వేసుకున్నా సంఖ్యలే, బంగారు సంఖ్యలు వేసుకున్నా బంగారు సంఖ్యలే. మనం ఆధ్యాత్మిక పేరుతో బంగారు సంఖ్యలు వేసుకున్నాము. మేము దేవుని పూజిస్తున్నాము, మనం ఎంత బాగా చేస్తున్నాము. కానీ ఆ దైవం చెప్పిన యోగ మాత్రం చేయటం లేదు. ఇది చేసిన రోజునే. కానీ ఇది చెప్పే వ్యక్తి ఏమవుతుంది? ఈ లోకానికి, సమాజానికి వ్యతిరేకించాడు. అలా కాకుండా నేను అజ్ఞానంలో మూర్ఖున్నాయి, మిమ్మల్ని అందరినీ మూర్ఖులు చేయడానికి అనేక బదులు చెప్పించుకుంటున్నాను అనుకోండి, అబ్బా మన ఈ పట్టదనమాట. మీతో ఎన్నో బదులు చెప్పించానుకోండి, భజన అంట, ఇంకోటి అంట, ఏదో హోమ మీరు చెప్పించానుకోండి, అప్పుడు నా అంత గొప్ప వ్యక్తి, నా అంత గొప్ప ఇంకోటి ఎవరు ఉండడు. అలా కాకుండా ఎవరు సత్యం చెప్తాడో అప్పుడు వాడంత దుర్మార్గుడు. అతని మీద నిందలు వేస్తూ వస్తారు. కృష్ణ పరమాత్మ యోగ విద్య చెప్పినందుకు ఆయన మీద నిందలు వేశారు. ఇది యోగం చెప్పింది. భవిష్యోత్తర పురాణం చదవండి, అందులో అంత బాగా మీకు రాశాడు. తను ఏమేం చేయాలో రాశాడు. అవన్నీ మనకు మరుగున పెట్టేసి మనల్ని బందీ చేసేసారు. 60 ఏళ్ళ దాటినే సత్యపులు చేసుకోవాలి, 70 ఏళ్ళు దాటినే ఆడపోతే మనం రాదా? తిరిగి కడిగి పోతే చచ్చిపోకుంటామా? అది చెప్పండి, నేను కూడా ప్రచారం చేస్తాను. లేదే మనం పోతాము. జబ్బు రాకుండా ఉంది. మార్కండేయులు కావాలి. మరణం నుంచి దూరం కావాలంటే ఏం కావాలి? మనము మార్కండేయులు కావాలి. మార్కండేయుడు మరణాన్ని దూరం చేసుకున్నాడు అంటే ఏంటి అర్థము? మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవడమే మరణం దూరం చేసుకోవడం. మరణం దూరం చేయడం అంటే అదే దాని అర్థం ఇదే. ఓం త్రయంబకమిదామేఘ సుగంధిం పుష్టివర్ధనం ఊర్వార్క నిబంధన మృత్యో మృత్యుమామృతాదని ఏ మంత్రం ఇది? మృత్యుంజయ మంత్రము. మృత్యువుని జయించడము. కాకపోతే మళ్ళీ మృత్యువు లేకుండా చేసుకుంటాము. మళ్ళీ మృత్యువు లేకుండా ఈ చివరి మృత్యువే ఈ మృత్యువే చివరి మృత్యువు అవుతుంది. ఈ మృత్యువే చివరి మృత్యువు కావాలి అంటే నిరంతర సాధన చేయాలి. ఓకే. కృష్ణం వందే జగద్గురుం. చెప్పండి, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే విశ్వగురుం, కృష్ణం వందే జ్ఞానగురుం, కృష్ణం వందే సత్యగురుం. ధన్యవాదాలు.